ప్రెస్ మీట్ ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, అప్పుడు కేటీఆర్ గారు లేరు. ఆ పార్టీలో ఉన్న పెద్ద నాయకులందరూ కూడా మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలని గొప్ప గొప్ప మాటలు చెప్పారు. కృష్ణానది జలాలను రాయలసీమ, ఆంధ్ర ప్రాంతం దొంగిలించకపోతుంది, తరలించకపోతుందని చెప్పి పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్లో 44,000 క్యూసెక్లున్న వాటర్ను 88,000 క్యూసెక్లు చేస్తే ఇదే కేసీఆర్ బట్టలు చింపుకొని జుట్టు బిక్కొని యాగి చేసిండు, అంగామ చేసిండు. మన నీళ్ళని దోసుకపోతున్నామని చెప్పి మనం తెలంగాణ తెచ్చుకున్న దీనికోసం ఫస్ట్ కారణం మంచి సాగునీరు, నీళ్లు, నిధులు, నియామకాలు, వీటి మీద ఈ పునాదుల మీద ఏర్పడే తెలంగాణ. మరి ఆ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం కేసీఆర్ మొదటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు. దళితులు చేస్తానని చెప్పి అసలు దళితులే లేరు, నేనే దళితులని చెప్పి ఆయన సీఎం అయ్యిండు. ఓకే, సంతోషం. కానీ మనం అప్పట్లో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎవరైతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు నీళ్లు దొంగిలించకపోతున్నారని చెప్పారో అదే రాయలసీమకు పోయి రోజా గారు పెట్టిన రొయ్యల పులుసును తిని భేషజాలు లేవు, భేషన్లు లేవు. మన ఇద్దరం అన్నదమ్ములం, ఇచ్చి పుచ్చుకోవాలి, నీళ్ల బంధం గట్టిగా ఉండాలి. రాయలసీమను ఒకప్పుడు రత్నాల సీమగా ఉండే మళ్ళీ రాళ్లసీమ అయింది. ఈ రాళ్లసీమను నేను రత్నాల సీమ చేస్తా. ఎట్లా చేస్తా? కృష్ణా నదిలో ఉన్న నీళ్లు మీరు యథేచ్ఛగా తీసుకోవచ్చు. ఇంకొక అడుగు ముందుకేసిండు. అసలు కృష్ణానది ఏంది, గోదావరి నది కూడా మీదే. గోదావరి నదిని కృష్ణానదికి అనుసంధానం చేసి ఈ రాయలసీమకు నీళ్ళు ఇస్తని చెప్పించినటువంటి తెలంగాణ ద్రోహి ఎవరు నన్ను ఉన్నారంటే అది కేసీఆర్. ఆయనకు వత్తాసు పలుకుతున్నటువంటి హరీష్ రావు గారు ఇవాళ వచ్చేమో తూములు తెరవలేదు, కాలువలకు పలుకుట లేదు, ఇవన్నీ అంటే అసలు మీనింగ్లెస్ మాటలు. అస్సలు ద్రోహం చేసింది మీరు. ఇప్పుడు కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం, పర్ డే 12 టీఎంసీల వాటర్ని కృష్ణానది నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంది. ఇది ఎప్పుడు తీసుకుపోయింది? నిన్నమని వచ్చింది కాదు. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్, దాన్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటారు. ఒక్క రోజుకు 3 టీఎంసీలు, 60 రోజులకు 180 టీఎంసీలు. ఇది కాకుండా అక్కడికి అనేకమైనటువంటి ప్రాజెక్టుల ద్వారా 12 టీఎంసీల వాటర్ తీసుకుపోతుంటే మన ముఖ్యమంత్రి, గతంలో ఉన్న ముఖ్యమంత్రి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు 3 సార్లు ఎపెక్స్ కౌన్సిల్ పిలిస్తే ఒక్కనాడు పోలే, నీళ్లు దోసుకోమని చెప్పాడు. మరి వాళ్ళకు వెళ్ళకుండా లింక్ ఏదో నాకు తెలియదు. కానీ అప్పుడేమో ఉద్యమ సమయంలోనేమో ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లయ్య, ఓడ దిగంగానే బోడ మల్లయ్య. అప్పుడేమో రెచ్చగొట్టడానికి పనికొచ్చింది నీళ్లు, కృష్ణానది పనికొచ్చింది, గోదావరి నది పనికొచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాత్రం ఇది ఆ రాష్ట్రంతో మమేకమైపోయి అప్పటి దోపిడీ కన్నా ఇప్పుడు ఎక్కువ దోపిడీ చేస్తుంటే కూడా మౌనం వహించి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక్క మాటలు చెప్పాలని గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా మనకు పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంది. నీళ్ల లభ్యత ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో పరివాహక ప్రాంతంలో దాని నిష్పత్తి ప్రకారం రావాలి. మనకు 500 చిల్లర రావాలి, వాళ్ళకే 200 చిల్లర రావాలి. దీన్ని ఇడిచిపెట్టి మనకు వచ్చిన 199 టీఎంసీలో కూడా ఎన్నడూ 121 టీఎంసీ 299కి ఎన్నడూ కూడా 250 టీఎంసీలు దాటలే. 210 టీఎంసీలే వాడుకున్నాం మనం. వాళ్ళేమో 600-700 టీఎంసీలు తీసుకుపోయినారు. నికర జలాలు, అదనపు జలాలు.